ఆల్ ఇండియా సివిల్స్ ఫలితాల్లో ఖమ్మం జిల్లా చింతకాని మండలం ముత్కేపల్లికి చెందినటువంటి నర్సంశెట్టి చరణ్ 231 ర్యాంకు సాధించారు. తాను ఇలాంటి కోచింగ్ లేకుండా సొంత ప్రిపరేషన్స్తోనే ఇక మూడో టర్మ్లో విజయం సాధించానని చరణ్ చెప్పుకొచ్చారు. ఇక దేశానికి సేవ చేయాలని సంకల్పం, తల్లిదండ్రుల కోరికను నెరవేర్చే విధంగా ముందుకు సాగానని చెప్తున్న సివిల్ ర్యాంకర్ చరణ్ ఆయన తల్లిదండ్రులతో మా ప్రతినిధి రజనీకాంత్ మరింత సమాచారం అందజేస్తారు. ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో ఖమ్మం జిల్లా మక్కేపల్లి గ్రామానికి సంబంధించిన చరణ్ 230 ర్యాంకు సాధించి ఖమ్మం జిల్లా ప్రజలకు ఆదర్శప్రాయంగా నిలిచారు. వారి మదర్ కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు, తండ్రి కూడా ఉన్నత విద్యాధికుడు, అతను ప్రైవేటు ఇంజనీర్గా చేస్తున్నారు. వారి సహకారంతో పాటు అతను విద్యాభ్యాసం కూడా చాలా గొప్పగా జరిగిందని చెప్పవచ్చు. ఈ ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ కోర్స్ చదివారు. ఆ తర్వాత 32 లక్షల రూపాయల అతిపెద్ద ప్యాకేజీలో పనిచేస్తూనే సివిల్స్ వైపు వెళ్ళాలన్న తపంతో తన మూడో అటెంప్ట్లో చరణ్ 231 ర్యాంకు జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం మనకు చరణ్ అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రతినిధి చెప్పండి బ్రదర్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. సివిల్స్లో 231 ర్యాంక్ సాధించేందుకు మీరు ఎంత కృషి చేశారు, ఎలాంటి అంశాలు ఎంచుకున్నారు? దీంట్లో సివిల్స్ ప్రిపేర్ కావాలంటే చాలా కష్టసాధ్యమైన పరిస్థితులు ఉంటాయి. ఒక పక్క ప్యాకేజీని అంత ప్యాకేజీ వదులుకొని కూడా మీరు ఈ సివిల్స్ వైపు రావడానికి కారణం ఏంటి? అంటే నేను ఇది ఫారెన్ సర్వీస్ తీసుకోవాలని ఉందండి. డిప్లొమసీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవి ముందటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేవి, కానీ ఎప్పుడు అంత సీరియస్గా కెరీర్ ఆప్షన్ నాకు ఎప్పుడూ చూడలేదు. దాని తర్వాత మన భారతదేశాన్ని బయట రిప్రజెంట్ చేయడం అన్నది ఒక గొప్ప అవకాశంలా అనిపించింది. కాబట్టి సివిల్స్కి వద్దామంటే ఇదే కరెక్ట్ టైం అనిపించింది, ఈ ఏజ్. కాబట్టి సివిల్స్కి వచ్చాను. ఇంకా ప్రిపరేషన్ వైజ్ ఆప్షనల్ ఇవన్నీ ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని ఒక షెడ్యూల్ వేసుకొని దానికి తగ్గట్టు చదువుకుంటూ వెళ్తే, కష్టపడుతూ చదువుకుంటూ వెళ్తే అది సాధ్యమని చేయడం. మూడో అటెంప్ట్ సాధించారు. మొదటి అటెంప్ట్ ఎలా జరిగింది? రెండో అటెంప్ట్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళి విఫలం చెందారు. మూడో అటెంప్ట్లో ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ మీ ముందు రేజ్ చేశారు? ఐఏఎస్ సంబంధించిన కమిటీ ఉంటుంది కదా, వాళ్ళు ఎలాంటి అంశాలు మీ ముందు పెట్టారో ఆ అంశాలకు మీరు ఎలా పేజ్ చేశారు? మొదటి అటెంప్ట్లో ప్రిలిమ్స్ అవ్వలేదండి, అంటే టైం లేదు, 2-3 మంత్స్ ప్రిపేర్ అయ్యి రాశాను. నెక్స్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. అక్కడ నా ఆప్షనల్ ఇంటర్వ్యూలో అంత మంచి మార్కులు రాలేదు. ఇప్పుడు మూడో అటెంప్ట్లో ర్యాంక్ వచ్చింది. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చాలా డైవర్స్ క్వశ్చన్స్ అడిగారండి. అంటే కొన్ని ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు, కొన్ని ఇలానే ఇంటర్నేషనల్ రిలేషన్స్ వీటి మీద క్వశ్చన్స్ అడిగారు. అలా చాలా డిఫరెంట్ వివిధ రకమైన ప్రశ్నలు అడిగారండి. మీ ప్రిపరేషన్ ఎలా సాగింది? ఓన్గా చేశారా, లేకపోతే కొంతమంది ఇన్స్టిట్యూట్లో ఐఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటారు? మీ ప్రిపరేషన్ మొత్తం ఓన్గా చేశారా? కొంతమంది ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ ట్రెండ్ ఆన్లైన్లో కూడా కొంత అన్నిటికి సంబంధించిన మెథడాలజీ ఉంటుందా, మెథడాలజీ దాని ప్రకారం ఫాలో అయ్యారా? కొలీగ్స్తో కలిపి మీ ఫ్రెండ్స్తో పాటు కలిసి ప్రిపరేషన్ సాగించారా? నేను సబ్జెక్ట్ వారీగా నాకు కావాల్సిన సబ్జెక్ట్ మట్టుకే కోచింగ్ తీసుకున్నానండి. ఆన్లైనే తీసుకున్న అన్నీ ఆన్లైనే తీసుకున్నాను, ఇంటి నుంచే ప్రిపేర్ అయ్యానండి. మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం మీకు ఇప్పుడు అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఏది వస్తుందని భావిస్తున్నారు? అంటే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫారెన్ సర్వీస్ పెట్టుకున్నానండి, అది వస్తుందని అనుకుంటున్నాను. సరే, భవిష్యత్తులో ప్రజాసేవ చేయదలుచుకున్నారు. ప్రజాసేవ చేయడానికి చాలా ఒడిదుడుకులు ఉంటాయి, ఇవన్నిటిని ఎంచుకొని ముందుగాలి ఈ రంగంలోకి దిగారా? అవన్నీ ఆలోచించుకునే దిగానండి. అవి ఆలోచించకుండా వస్తే పెద్ద మిస్టేక్ అనే చెప్పాలి. అవన్నీ ఆలోచించుకునే స్టెప్ తీసుకున్నాను. సివిల్స్ ర్యాంకు పొందే వాళ్ళ కోసం, దాంతోపాటు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ఎలాంటి అంశాలు దోహదపడతాయి, వాళ్ళకి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? షెడ్యూల్ వేసుకోండి, దేనికైనా ప్రాపర్ షెడ్యూల్ వేసుకొని దానికి స్టిక్ అవ్వండి. డిసిప్లైన్తో స్టిక్ అవ్వండి. అంటే మధ్యలో ఇలా బ్రేక్స్ అవన్నీ కూడా తీసుకోండి కాన్స్టెంట్గా, లేకపోతే ఈజీగా బర్న్అవుట్ అయిపోయి చదవబుద్ధి అవ్వదు. కాబట్టి షెడ్యూల్ వేసుకొని ప్రాపర్గా బ్రేక్స్ పెట్టుకొని ఆ షెడ్యూల్కి స్టిక్ అవుతూ చదవండి. అలా చేస్తే మంచి మార్కులే వస్తాయి. ప్రిపరేషన్ టైంలో మీకు ఏమన్నా అవాంతరాలు తలెత్తే ఇబ్బందికర మానసికమైన సంఘర్షణలు కొన్ని ఒక సందర్భాలు ఏర్పడి దాదాపు 15 నుంచి 20 గంటలు 30 గంటలు కూడా 15-16 గంటలు చదవాల్సిన సందర్భం ఉంటుంది సివిల్స్ ర్యాంక్ అంటే. ఎలా అనిపించింది ఆ ప్రిపరేషన్ చేస్తున్న సందర్భం? అంటే 15-16 గంటలు అయితే చదవని అవసరం లేదు, కానీ
కన్సిస్టెంట్గా రోజుకి 8 గంటలు చదివినా సరిపోతుందండి. సార్ మీరు చెప్పండి, మీ బాబు ఈ 231 ర్యాంకు సాధించడం ఫారెన్ సర్వీస్కి ఎంపిక ఫారెన్ సర్వీస్కి పెట్టుకున్నానని చెప్తున్నాడు. అసలు సివిల్ సాధించడమే ఈ రోజుల్లో చాలా గగనమైన పరిస్థితుల్లో మీ బాబు సివిల్ సాధించడానికి మీరు ఏ విధంగా తోడ్పాటునిచ్చారు? అబ్బాయి ఫస్ట్ నుంచి అబ్బాయి ఇంట్రెస్ట్గా ఉండేవాడు. మంచిగా చదువుల్లో కూడా చురుకుగా బాగా స్టడీ చేసేవాడు. ఫస్ట్ నుంచి మేము కూడా గమనించాము. ఎందుట్లోనే కానీ ఒక పట్టుదలతో అకుంఠ దీక్షతో చదివి దాన్ని సాధించాలనే ఒక ఎయిమ్ పెట్టుకొని చేసేవాడు. అలా ఆ విధంగా స్కూలింగ్ నుంచి మొత్తం ఇంజనీరింగ్ అయిపోయే వరకు కూడా ఆయన అనుకున్నవన్నీ సాధించాడు. అలానే ఈ సివిల్స్ కూడా వెళ్తానంటే సరే మేము కూడా ప్రోత్సహించాము. ఒక అంతర్జాతీయ వ్యవహారాల్లో సేవలు ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది చేయాలంటే అలా చూపించాడు. కాబట్టి మేము కూడా సహకరించి అతనికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఆయనకు కావాల్సిన అన్నీ మేము సమకూర్చాము. అబ్బాయి కూడా మంచిగా మంచిగా చదువుకొని మంచి ప్రిపరేషన్ అయ్యి ఒక ప్లాన్ ప్రకారం చెప్పినట్టు లాస్ట్కి ఆయన అనుకున్న గోల్ని సాధించాడు సార్. అదే చాలా హ్యాపీగా ఉంది. ఓవరాల్గా చూడవచ్చు, చరణ్ తన విద్యాభ్యాసం కూడా మొదటి నుంచి కూడా తను చాలా కష్టపడి చదివిన వ్యక్తి. తర్వాత ముంబైలో కూడా ఐఐటిలో కూడా కంప్యూటర్ సైన్స్లో కూడా విద్యాభ్యాసం చేశాడు. ఆ తర్వాత మంచి ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా వచ్చింది, 32 లక్షల రూపాయలు సంవత్సరానికి. దాన్ని పక్కన పెట్టి కూడా సివిల్స్ వైపు వెళ్ళాలన్న తపనతోని ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతోనే తను ముందడుగు వేశాడు. మొదటి అటెంప్ట్లో కొంత టైం తక్కువ ఉన్నప్పటికీ తను ఫిలిమ్స్ మెయిన్స్ ఎలా ఉంటుందని టచ్ చేసి చూశాడు. రెండోసారి మాత్రానికి కొంత ర్యాంక్ సాధించి రెండోసారి మాత్రం ఇంటర్వ్యూ వరకు వెళ్ళాడు. ఇంటర్వ్యూలో కొంత వైఫల్యం చెందాడు. మూడోసారి మాత్రం ఏకంగా ఇంటర్వ్యూలో కూడా కష్టసాధ్యమైన ప్రశ్నలు అడిగినప్పుడు మాత్రం వాటిని ఫేస్ చేశాడు. ఫేస్ చేసిన అనంతరం 231 ర్యాంక్తో చరణ్ సాధించానని చెప్తున్న పరిస్థితి. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, ప్రైమ్ న్యూస్, ఖమ్మం.